టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతిలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంది. పరకామణి కేసుకి దీనికి లింక్ ఉందా? సతీష్ కుమార్ మరణం వెనుక ఏం జరిగిందనే కోణాల్లో పోలీసులు 12 పోలీసు బృందాలు దీనిపైన విచారణ చేపడుతున్నాయి. ఏం జరిగిందనే విషయం పైన కూలంకషంగా వారంతా కూడా వివరిస్తూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పలువురిని ఇప్పటికీ అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే సతీష్ కుమార్ మృతితో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. పరకామణి కేసు, ఇంతకీ పరకామణి కేసు అంటే ఏంటి? అక్కడ ఫారెన్ కరెన్సీని ఒక వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి అక్కడ టీటీడీకి ఆ దేవుడికి ఇచ్చినటువంటి కానుకల్లో ఉన్నటువంటి ఫారెన్ కరెన్సీని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగలించడం, ఆ విషయాన్ని గమనించినటువంటి ఈ సతీష్ కుమార్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత రాజు కుదుర్చుకొని ఇద్దరి మధ్య కొంత ట్రాన్సాక్షన్ జరిగిందో ఏం జరిగిందో కానీ రాజు కుదుర్చుకొని ఆ కేసుతో అక్కడితో ఆగిపోవడంతో ఆయన మళ్ళీ టీటీడీ నుంచి గుంతకల్ రైల్వే స్టేషన్లో జీఆర్పీఎఫ్ పోలీస్ అధికారిగా ఇటు సిఐ స్థాయిలో వచ్చేసాడు ఆయన. సో ప్రజెంట్ ఇప్పుడు ఆయన రెండోసారి పరకామణి కేసు సంబంధించి కేసు విచారణ ఎదుర్కోబోయేటువంటి సిచ్యువేషన్లో ఆయన ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా ఏం జరిగిందో తెలియదు కానీ మరుసటి రోజున నవంబర్ 14 రోజున ఆయన రైల్వే పట్టాలపై మృతదేహంగా కనిపించాడు. ఇక్కడ విజువల్ మనం చూస్తున్న విజువల్స్ లో ఈయన రైల్వే స్టేషన్ కి వెళ్లే ముందు విజువల్ ఇది. ఆ సీసీటీవీ కెమెరాలో కనిపించిన వ్యక్తి ఆయనే. సో 14వ తేదీన మృతదేహంగా కనిపించినటువంటి సతీష్ కుమార్ 13వ తేదీన అర్ధరాత్రి సుమారుగా 11:20 సమయంలో హనుమాన్ సర్కిల్లోని ఓ కేఫ్లో టీ తాగుతూ కనిపించిన ఆ విజువల్ మనం చూస్తున్నాం. అంటే ట్రైన్ టైం వచ్చేసి 1:20. 2 గంటల ముందు ఆయన అక్కడ ఉండిపోయాడు. సుమారుగా 1 గంటకు ట్రైన్ అయితే 2 గంటల ముందే అక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చాడు సతీష్ కుమార్. అయితే 2 గంటల ముందు రావాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్లోనే ప్రస్తుతానికి సతీష్ కుమార్ సంబంధించి మొబైల్ ఫోన్ కూడా ధ్వంసమైంది. ఎక్కడైతే రైల్వే ట్రాక్ పైన మృతదేహం కనిపించిందో అక్కడ ఆ స్పాట్లో సతీష్ కుమార్ యొక్క మొబైల్ ఫోన్ కూడా పూర్తిగా చెడిపోయిన పరిస్థితిలో కనిపించింది. అయితే సతీష్ కుమార్కి గత వారం రోజులుగా ఎవరు ఫోన్ చేశారు, 6 తారీఖు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఎవరు కాల్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు, ఎవరు చాటింగ్ చేశారు, ఆయనతో ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరిని కలిశాడు ఆయన, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. సో సతీష్ కాల్స్ని మెసేజెస్ని అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు, డాటాను మొత్తం కూడా తీసుకుంటున్నారు. ఇక అదే రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన వెళ్ళిన రోజే సుమారుగా 13 మంది పాత నేరస్తులు కూడా ఉన్నారట. అంటే అలా బుకింగ్ ద్వారా అర్థమైంది నేరస్తులు ఎవరెవరు ఉన్నారనేది. సో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన ఏదైతే ట్రైన్ ఎక్కాడో ఆ ట్రైన్ ఎక్కి రాయలసీమ ఎక్స్ప్రెస్లో తిరుపతి వైపుగా వెళ్తున్నాడు. అదే ట్రైన్లో 13 మంది పాత నేరస్తులు కూడా ఉన్నారట. అయితే పరకామణి చోరీ కేసు కోణంలో ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. సో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా టీటీడీలో పనిచేసినటువంటి ఈ వై సతీష్ కుమార్ వయసు 39. అయితే ఆయన టీటీడీలో పనిచేస్తున్న క్రమంలో రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పరకామణి లెక్కింపు కార్యక్రమం ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. సర్కిల్లో కింద బాక్స్ లో కనిపించినటువంటి వ్యక్తి, ఆ సర్కిల్లో రైట్ సైడ్ లో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే రవికుమార్. సో రవికుమార్ ఏం చేశాడంటే ఫారెన్ కరెన్సీని టీటీడీ ఆలయానికి వచ్చినటువంటి కానుకల్లో స్వామివారికి భక్తులు సమర్పించే కానుకల్లో నుంచి వచ్చినటువంటి ఫారెన్ కరెన్సీని దొంగతనంగా దాచేశాడు. అది సతీష్ గమనించి సతీష్ రవికుమార్ పై ఫిర్యాదు అందించాడు. ఆ తర్వాత ఆ ఫిర్యాదు ఏం జరిగిందో తెలియదు కానీ రాజీ కుదుర్చుకున్నారట, ఇద్దరి మధ్య రాజీ కుదిరిందట. ఆ తర్వాత అటు టీటీడీ ఆలయానికి సంబంధించిన దాంట్లో కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్లో చివరిగా రవికుమార్కి సంబంధించిన ఆస్తుల్లో కొంత భాగాన్ని జప్తు చేసుకొని ఆయన వదిలేశారన్నట్టుగా తెలుస్తోంది. సో అదంతా వేరే విషయం. కానీ ఇప్పుడు పరకామణి కేసులోనే రెండవసారి విచారణకి హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి సతీష్ కుమార్ మృతి చెందాడు. ఆయన మృతి వెనుక పరకామణి కేసు ఏదైనా లింక్ అయి ఉందా అనేది మాత్రం అనుమానంగా ఉంది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. సో అది ఫారెన్ కరెన్సీ, ఆ ఫారెన్ కరెన్సీ టీటీడీ ఆలయానికి స్వామివారికి భక్తులు సమర్పించుకున్నటువంటి కానుక, దాన్ని ఎలా దొంగలిస్తున్నాడు చూడండి ఆ రవికుమార్ అనే వ్యక్తి. ఇది పక్కగా సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యం. ఆ రోజు ఏదైతే ఆ ఫారెన్ కరెన్సీ దొంగతనానికి గురైంది ఇది ఆ విజువల్. సో అక్కడ చూడండి ఆయన చేతిలో ఫారెన్ కరెన్సీ ఉండేలా దాస్తూ ఉన్నాడు. అయితే ఇది గమనించినటువంటి సతీష్ రవికుమార్ పై ఫిర్యాదు అందించాడు. సో రవికుమార్ ఇప్పుడు సతీష్ని ఏమైనా చేసి ఉంటాడా లేదా ఇంకెవరైనా సుపారీ ఇచ్చాడా, అసలు తన ఉద్యోగం పేరుని తనకు పేరు ప్రతిష్టలు మొత్తం దెబ్బతిన్నాయి సతీష్ మూలంగా అని చెప్పి ఇంకేదైనా కక్షగట్టి కుట్రపూరితంగా ఈ పని చేశాడనే అనుమానంలో కూడా పోలీసులు ఈ కేసును విచారిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే 12 పోలీసు బృందాలు అసలు మరణానికి కారణం ఏంటనేటువంటి దర్యాప్తును చేస్తూ ఉన్నాయి. సో అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేశారు పోలీసులు. నిజంగా ట్రైన్లోనే అతన్ని హతమార్చి, ట్రైన్లోనే అతనిపై దాడి చేసి, ట్రైన్లోనే తల వెనుక భాగంలో గొడ్డలిపై
గొడ్డలితో తనని కొంత దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ ఆ తర్వాత ట్రైన్లోనే మరణిస్తే ఆయన మృతదేహాన్ని బయటపడేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నట్టుగా ఆ పైన విజువల్ చూడండి, ఒక మనిషి రూపేణ ఉన్నటువంటి ఒక బొమ్మని ట్రైన్లో నుంచి పోలీసులు విసిరేస్తారు. సో విసిరేస్తే అది ఎలా పడిపోతుందని దాన్ని చూస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా ట్రైన్ ట్రాక్ పై పడి ఉన్నటువంటి ఆ మృతదేహానికి దీనికి చాలా తేడాలు గమనించారు. సో డైరెక్ట్గా మృతదేహాన్ని ట్రైన్లో నుంచి విసిరినట్లయితే ఇలా పడిపోతుంది. మరి ట్రైన్లో నుంచే విసిరారా లేదా ఇంకేదైనా జరిగిందా అనే కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. సో ఆ సమయంలో ట్రైన్లో 13 మంది పాత నేరస్తులు అందులో ప్రయాణిస్తూ ఉన్నారట. మరి వారిని కూడా విచారిస్తున్నారు, పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఇటు రవికుమార్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఇంకా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు పోలీసులకి సతీష్ కుమార్ సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటంటే పరకామణి కేసులోనే మా అన్న విచారణకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి నాకంతా కూడా పరకామణి కేసు పైన అనుమానం వ్యక్తం అవుతోంది అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారట. సో ప్రస్తుతానికి రెండవసారి విచారణకు పరకామణి కేసులో, ఈ చోరీ కేసులో, ఈ డబ్బుల చోరీ కేసులో ఆయన కూడా మొదటిసారి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన విచారించేందుకు సిఐడి అధికారులు ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం. అయితే ఆయనకి తలకు వెనుక భాగాలు, ముందుగా ఇదంతా కూడా అందరూ దీన్ని కొంత బలోన్మరణంగానే భావించారు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన తల వెనుక భాగంలో స్కల్కి ఒక బలమైనటువంటి ఒక ఆయుధంతో దాడి చేసినట్టుగానే ఉంది అని చెప్పి గమనించి, గొడ్డలతో దాడి చేసినట్టు ఉందని గమనించారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా బహుశా ఒక మృతదేహానికి సిటీ స్కాన్లు చేయించారు. సో ఒంట్లో ఉన్నటువంటి ఆ శరీర భాగాలు మొత్తం కూడా విరిగిపోయాయి, ఎముకలు విరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన మృతదేహం వెనకాల కొన్ని గాయాలున్నాయి, ఆయుధంతో దాడి చేసిన గాయాలున్నాయి. సో ఇవన్నీ గమనించినటువంటి పోలీసులు ఇది సామాన్యమైనటువంటి మరణం కాదు, బలవన్మరణానికి పాల్పడలేదు ఆయన, ఇది వెనుక తప్పకుండా ఎవరో ఒకరు ఆయనపై కుట్ర చేసి రకంగా హతమార్చాలని చేసేటువంటి ప్రయత్నమే జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. సో ప్రెసెంట్ నేను చెప్తున్నటువంటి ఈ న్యూస్ అప్డేట్లో సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలే. 11:20 సమయానికి స్టేషన్ సమీపంగా ఉన్నటువంటి హనుమాన్ సర్కిల్ దగ్గర కేఫ్ దగ్గరికి టీ తాగుతూ కనిపించాడు. సో 2 గంటల ముందుగానే ఎందుకు వచ్చాడు? ఎవరైనా కలిసారా? ఆయన ఎవరైనా కలిసారా? చివరిగా ఎదుర్కోబోతున్నటువంటి విచారణ ఉంది కాబట్టి ఆయన ఎవరైనా వచ్చి కలిసారా, లేదా దానిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారా, లేదంటే తాను ఎవరికైనా కలవాలనుకున్నాడా? ఇలా అనేక కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తారు. ప్రతినిధి చెల్లాకే నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రజెంట్ 2 గంటల ముందు ఆయన ఒక కేఫ్ దగ్గరకు వచ్చి టీ తాగుతూ కనిపించినటువంటి విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. సో ఏంటి ఆ 2 గంటల్లో ఇంకెవరైనా కలిసాడు ఆయన? అదే సీసీటీవీ కెమెరాలో ఎవరైనా కలిసినట్టుగా, ఏదైనా టెన్షన్ పడుతున్నట్టుగా, ఫోన్ మాట్లాడుతున్నట్టు కనిపించిందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ సతీష్ కుమార్ సిఐ ఎవరైతున్నారో రైల్వే సిఐ మరణం అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం, రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ కు వెళ్ళక ముందు గుంతకల్లోని తన స్వగృహం నుండి బయలుదేరి పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ కూడా వెళ్ళి, ఎందుకంటే ఆ సమయంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అది కూడా 2 గంటల ముందే, దాదాపు 1 గంటకు ట్రైన్ కి ఎక్కాల్సిన సతీష్ కుమార్ ఏకంగా 2 గంటల ముందు ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరడం ఎందుకు అనేది కూడా ఒక మిస్టరీగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక కేఫ్కి వెళ్ళి అక్కడ టీ తాగి దాదాపు ఒక 5 నిమిషాలు అక్కడ గడిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనే ఇది కూడా ఒక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఒక భాగమైంది. ఇటువంటి పరిస్థితి నుండి తర్వాత మరొకటి అంశం అనేది కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యం, సెల్ ఫోన్. తను ఈ నెలనే 6వ తేదీ విచారణకు ఏదైతే ఉందో సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది, అందులో ముఖ్యంగా ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరైనా ఫోన్ చేశారా, ఇటువంటివన్నీ కూడా ఫోన్ ద్వారా కూడా ఎంక్వైరీ ఫోరెన్సిక్ అధికారులు కూడా తేల్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల నుండి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో, తనకు స్కాన్ చేసిన అంశం దగ్గర నుంచి ఏకంగా తల వెనుక భారీ డ్యామేజ్, ఎందుకంటే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినట్టు, బ్రెయిన్ కూడా బయటకు వచ్చినట్టు, ఇటువంటివన్నిటిని కూడా కూలంకషంగా, ఎందుకంటే ముఖ్యంగా తను ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఉందో మొత్తం ట్రైన్లో బోగీలో కూడా చాలా మంది ప్రయాణికుల లిస్టు తీసుకుని వారితో కూడా ఎలా వ్యవహరించాడు, ఎలా ఉన్నాడు, మీరు ఏం గమనించారు అనేది కూడా ఎంక్వైరీ వారితో వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే